అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. తండ్రి మీకే వందనాలు, స్తుతి స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవ మీకు వందనాలు. దేవ ప్రభా, ఉదయకాలం ఆఫీస్ ప్రాంతంలో చక్కగా ఆరాధన జరిగించారు తండ్రి. అక్కడ జరిగించుకొని ఇక్కడికి రావడానికి ఈరోజు కొంత సమయం లేట్ అయింది ప్రభా, క్షమించారు. ఉదయకాలమే లేట్ అయింది ప్రభా. మరి ఇక్కడ సర్వీస్కి లేట్ రావడం జరుగుతుంది తండ్రి. ఇక్కడ పూర్వపు పాటల ద్వారా మీరు మహిమ పొందుకున్నారు, చేసిన ప్రార్థనలన్నీ విన్నారు, జరిగించారు. మీకు వందనం. గత సంవత్సరం అంతా మమ్మల్ని కాసి కాపాడి మీ చిత్తానుసారంగా మీరు నడిపించారు, దాన్ని బట్టి మీకు వందనం. ఇది నూతన సంవత్సరంలో అడుగుపెట్టి ఉండగా నూతన సంవత్సరంలో తండ్రి మరి మొట్టమొదటి దినం ఈరోజు ఆయన ఉదయకాలం మీ సన్నిధికి వచ్చి ఉన్నాం. ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. వారిని ఆశీర్వదించండి, అభిషేకించండి. మీ పరిశుద్ధాత్మతో అగ్నితో నింపారు. ఆ బిడ్డల పట్ల మీ చిత్తం ఏమైందో దాన్ని జరిగించుకోండి తండ్రి. గత సంవత్సరము ఆయన ఏ విధంగా అయితే వారి నడవడిక ఉందో ఆయన మీకు తెలుసు తండ్రి. ఈ సంవత్సరము ఆ నడవడిక అంతా మారి ప్రతి ఒక్క బిడ్డ కూడా మీ చిత్తానుసారంగా నడుచుటకు మీ కృపను చూపించారు తండ్రి. మీ కృప లేనిదే వారు ఏం చేయలేరయ్యా. కనుక నాయన మీ కృపను చూపించి బిడ్డలను ఆశీర్వదించి అభిషేకించి వారి స్థితిగతులు మార్చండి, వారి పరిస్థితులు మార్చండి. వారికి ఉన్న ప్రతి ఒక్క ఆటంకాలను తొలగించండి. వారికి ఉన్న ప్రతి ఒక్క బలహీనత నుంచి విడుదల దయచేయండి. వారికి ఉన్న ప్రతి ఒక్క దురలవాటు నుంచి విడుదల దయచేయండి. మీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా, మీకు సమస్తము సాధ్యమే. ఆ తండ్రి పోయిన సంవత్సరంలో చేసిన నిర్లక్ష్యం ఈ సంవత్సరం చేయకుండా ఆయన ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో న్యూ డోర్స్ ఓపెన్ చేసి నూతన ద్వారాలు తెరిచి ఆయన వారికి ఉన్న దురలవాట్ల నుంచి, వారికి ఉన్న బలహీనతల నుంచి, వారికి ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి విడిపించి ప్రతి ఒక్క బిడ్డని సంతోషము, సమాధానము, సమృద్ధితో ఈ నూతన సంవత్సరంలో నడిపించమని వేడుకుంటూ ఇదిగో ప్రభు ఆరాధన చేసి వాక్యంలో గెలిచి ఉండగా మీరు మాతో మాట్లాడి నేను అన్ని చెప్పాను సరే నడిపించమని వేడుకుంటూ ఈ కొద్ది యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ఇష్టపడితే ఆరాధన చేసుకుందాం. ఆరాధన సమయం మరి మనకి ఈ టయానికి వాక్యం స్టార్ట్ అవ్వాల్సిన సమయం కాబట్టి మరి ఈరోజు లేట్ అయిపోయింది. అక్కడ ఆఫీస్పేటలో త్వరగా ముగించుకొని వద్దామంటే కొంచెం లేట్ అయింది కనుక ఇప్పుడు ఆరాధన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. అందరికీ ఇష్టపడినట్టయితే ఆరాధన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరికీ కూడా మరి చేతుల పైకి ఎత్తి దేవుని స్తుతిద్దాం, దేవుని మహిమపరుద్దాం. మరి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతించాలి. ఎవరు కూడా మౌనం ఉండకూడదు. మన దేవుని సన్నిధికి వచ్చింది దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి, ఆయన ఘనపరచడానికి మనం వచ్చి ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలో ఆయన ఘనపరచాలని, సంతోషము, సమాధానం, సమృద్ధితో ఉండాలని మనం ఆయన మధ్యలోకి వచ్చి ఉన్నాం. మన మధ్యలోకి ఆయన వచ్చి ఉన్నాం. మరి మనం ఆయన మందిరంలో ఉన్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతించాలి, దేవుని స్తుతించాలి. స్తుతి 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 సోస్రం 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 తండ్రి. నిత్యము స్తుతి 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 అని వేలాది దూతలతో, కెరూబులతో, సిరుపులతో నిత్యము స్తుతులు అందుకుంటున్నా నా తండ్రి. నీకు వేలాది స్తుతి సోస్రములు